నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అగ్నిబాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి సమస్య వచ్చినా ఫిర్యాదు చేయవచ్చు. ఫార్మర్ జిల్లా సెషన్స్ జడ్జ్ ఎన్ విక్టర్ ఇమాన్యుయల్. జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి. రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని. బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలంలో గల సమ్మెటవారిపాలెం గ్రామానికి చెందిన సమ్మెట శ్రీనివాసరెడ్డి ఇల్లు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ గురికాగా వారి ఇంటిని సందర్శించి వారికి వేగేసిన ఫౌండేషన్ ద్వారా స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా రావాల్సినవన్నీ త్వరగా ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామంలోని గ్రామ దేవత పోలేరమ్మ తల్లికి ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని మహిళలు సారే పసుపు కుంకుమలు అందజేసి సంబరాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుంచాల పెదనాగిరెడ్డి, అక్కల రమణారెడ్డి, సూరిబోయిన పోతురాజు, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. అమరవీరుడు భారతీయుల కోసం అసువులు బాసిన మహమ్మద్ అజీబాషాకు నివాళులర్పించడం కోసం వారి కుటుంబాన్ని గౌరవించుకునేందుకు ఇండియన్ ఆర్మీ రావటం ఎంతో గర్వకారణంగా ఉందని మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలము చెందోలు గ్రామంలో అమరవీరుడు మహమ్మద్ అజీబాషా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో అసుబులు బాసిన మహమ్మద్ అజీబాషాకు దక్కాల్సిన గౌరవమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చందోల్లో ముఖద్వారం అలీబాషా పేరు మీద కడతానని హామీ ఇచ్చారని, అది ఇంతవరకు అమలు చేయలేకపోయారని అన్నారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వారికి ఇచ్చిన హామీలు మర్చిపోవటం బాధాకరంగా ఉందన్నారు. అజీబాషా యొక్క కీర్తిని మరవబోమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆర్మీ ఢిల్లీ అధికారులు, గ్రామస్తులు, మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు. जीओसी ने साइन करके भेजा गया. ये भी श्रीमती सहीरा बानू मैडम को घोषित करना. हम कारगिल सेक्टर से आया हूँ. जैसे कि आप लोग सबको पता है कि 99 कारगिल वार 26 मई में शुरू होकर युद्ध कौशलता, दृढ़ मनोबल और अपना जान को बिना परवाह रखते हुए लड़ाई लड़के अपना सैनिकों ने जुलाई 26 को भारत सैन्य जीत हासिल किया था, जिसमें हमारा सफर अजीबाशा साहब भी बहुत महत्वपूर्ण योगदान किया. हाजी साहब ने 110 इंजीनियर रेजिमेंट में ज्वाइन हुआ था. जिस वक्त 102 इंजीनियर रेजिमेंट कारगिल सेक्टर में था, जो कारगिल सेक्टर का द्रास एरिया में माइन फील्ड को निर्धारण करने के लिए जो हाजी साहब ने गया था, तब माइनफील्ड ब्लास्ट होकर साहब ने शहीद हुआ. मुझे गर्व है कि इस प्रोग्राम में कारगिल सेक्टर इंडियन आर्मी में బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో నిజమైన ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి, తృణప్రాయంగా దేశ రక్షణలో తన ప్రాణాలని బలిదానం చేసినటువంటి మన అమర సైనికుడైనటువంటి, మన ప్రాంతానికి మన జిల్లాకి చెందినటువంటి అమర సైనికుడు, అమర వీరుడు మరి మహమ్మద్ హాజీ బాషా మరి వారి యొక్క చిత్రపటానికి ఈ రోజున మరి నివాళులు అర్పించుకోవటం, వారి యొక్క కుటుంబ సభ్యులని గౌరవించుకోవటం కోసం మరి ఆర్మీ తరపున, ఇండియన్ ఆర్మీ తరపున
మరి ప్రతినిధులు మరి ఇక్కడికి రావటం చాలా సంతోషం. మన ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి మరి ఇంత కార్గిల్ ఏదైతే శత్రు దేశమైన పాకిస్తాన్తో యుద్ధం జరిగిందో ఆ దేశంలో మరి తన ప్రాణాలని మరి కోల్పోవటం చాలా బాధాకరం, చాలా గర్వకారణం కూడా. దేశం కోసం వెన్ను చూపకుండా తన ప్రాణాన్ని అర్పించినటువంటి మొహమ్మద్ హాజీ బాషా గారిని గౌరవించుకోవటం, మరి వారు చనిపోయి 1999లో యుద్ధం జరిగి అప్పుడు చనిపోయినప్పటికీ ఆర్మీ నుంచి మిలిటరీ నుంచి ప్రతినిధుల్ని పంపించి వారి కుటుంబ సభ్యులను గౌరవించుకోవటం, వారి చిత్రపటానికి నివాళులు అర్పించుకోవటం నిజంగా ఒక భారతీయుడికి, ఒక భారతదేశానికి సంబంధించినటువంటి అమర సైనికుడికి దక్కవలసినటువంటి గౌరవం ఈరోజు దక్కిందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రాంతానికి చెందినటువంటి హాజీ బాషా గారి పేరు మీద ఏదైతే ప్రభుత్వం ఆ రోజు వాగ్దానం చేసిందో ముఖద్వారం, చందోలికి ముఖద్వారానికి హాజీ బాషా గారి పేరు పెడతారన్నారు. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి, ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వ పెద్దలకు కూడా మా మాజీ సైనికుల తరపున ఆ సైనికుడి యొక్క త్యాగాన్ని చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, గుర్తుండే విధంగా వారి పేరు మీద మరి ఆ చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి ఆర్చి ఏదైతే చందోలకు ముఖద్వారం ఉందో వారి హాజీ బాషా గారి పేరు మీద నిర్మించాలని చెప్పి, అదేవిధంగా ఆ సమయంలోనే అధికారులు కూడా ఇంకొక వాగ్దానం కూడా జరిగింది. ఈ అమర సైనికుడి పేరు మీదే ఇక్కడ వాటర్ స్కీమ్ కూడా మరి పేరు పెడతామంటూ చెప్పడం జరిగింది. ఈ రెండిట్లో మరి ప్రభుత్వం త్వరగా స్పందించి వారిని ఇప్పుడు ఏ విధంగానైతే ఢిల్లీ స్థాయి నుంచి ఆర్మీ అధికారులు వచ్చి వారి గౌరవాన్ని, వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటున్నారో మనం కూడా మన బాధ్యతగా మన రాష్ట్రం తరఫున, మన జిల్లా తరఫున వారిని గుర్తుంచుకొని వారి త్యాగాలకు గాను ఒక చిరస్థాయిగా ముఖద్వారమో లేదా ముఖద్వారం నిర్మించాలని చెప్పి గట్టిగా మేము సైనికుల తరఫున, మాజీ సైనికుల తరఫున కోరుకుంటూ, మాదక ద్రవ్యాలు వాడకం వల్ల కలిగే దుష్ఫలితాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుసుకుని వాటి దరికి చేరకుండా విద్యార్థులను చూడాలని ఎస్ఐ రవీంద్ర అన్నారు. కర్లపాలెం మండలము పెదగోళ్లపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పెద్దలకు మాదక ద్రవ్యాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ సిగరెట్, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ప్రమాదమని తెలిపారు. పాఠశాలలో ఈగల్ క్లబ్ గురించి విద్యార్థులకు తెలియజెప్పి సైబర్ నేరాలు, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి సుభాషిణి, శ్రీనివాస్, బాపూజీ రెడ్డి, ఆదాంబి, గ్రామ పెద్దలు, మాజీ గ్రామ సర్పంచ్ బొమ్మనబైన సాంబయ్య, పమిడి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. మీకు ఎన్ని పనులున్నా ఏమున్నా కూడా పిల్లలు ఆ రోజు స్కూల్కి వెళ్ళారా లేదా, స్కూల్కి వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, క్లాస్ రూమ్స్, టీచర్స్, ఫ్రెండ్స్ చూసి చదువు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ప్రతిరోజు కూడా స్కూల్కి ఆబ్సెంట్ కాకుండా ఆ పిల్లోడిని స్కూల్కి పంపిస్తే మిగతాదంతా కూడా మన టీచర్స్ మన పిల్లోడిని చూసుకుంటారు. సో విద్యార్థులు, తల్లిదండ్రులైనటువంటి మీరు వన్స్ స్కూల్కి పంపడం స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న పనులని, లేదంటే వాడికి చిన్న హెల్త్ బాగాలేకపోతే స్కూల్కి వాడు ఏదో కారణాలు చెప్తే స్కూల్కి రాకుండా దయచేసి ఆపవద్దు. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ స్కూల్లోకి మీరు పంపించారంటే ఆటోమేటిక్గా చదువు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. మన పిల్లని చక్కగా చదివించి వాడు సక్రమైన పద్ధతిలో జీవితంలో సెటిల్ అయ్యేటట్టు చేస్తే అదే మన ఊరికి కానీ, మన దేశానికి కానీ మనం చేసేటువంటి సేవ. సో తల్లిదండ్రులైనటువంటి మీరు ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని మీ పిల్లల్ని సక్రమైన పద్ధతిలో ఉండే విధంగా టీచర్ల యొక్క సహాయం మనం తీసుకోవాలి. ఐటీసీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఇస్తామని పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు అన్నారు. ఐటీసీ ప్రభుత్వ సంయుక్తంగా చెత్తపై డ్వాక్రా రీసోర్స్ పర్సన్స్కు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలలో అవగాహన కల్పించాలని, మార్పులు చేర్పులు ఉంటే చేసి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసి ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రేపల్లె మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు మాట్లాడుతూ వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎంఆర్ఎఫ్ ఇంకా రాలేదని అది కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, చీరాల మున్సిపల్ కమిషనర్ రషీద్, రాఘవ శర్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం డ్వాక్రా సంఘాలు, సీఓలు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంచెం మోటివేషన్ అయితే చేస్తున్నాము. కొంత ప్రోగ్రెస్ కనపడింది, అంతేగాని పూర్తిగా మాత్రం రాలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఐటీసీ వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాడు కూడా ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి మా వర్కర్స్, మేము, మా స్టాఫ్ అంతా కూడా కోఆపరేట్ చేస్తాం.
మరి మాకైతే ఎంఆర్ఎఫ్ ఇంకా స్టార్ట్ కాలేదు. మా దగ్గర లెగసీ వేస్ట్ ఇంకా కొంత ఉంది, దాన్ని త్వరలో తరలిస్తాము. దాదాపు బాపట్లకే తీసుకొస్తామంటున్నారు. అది పోగా కూడా కొంత ఫ్రెష్ వేస్ట్ కూడా ఉంది, అది కూడా క్లీన్ చేసేస్తే అక్కడ మీరు ఎంఆర్ఎఫ్ మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా సౌకర్యాలు మేము కల్పిస్తాం, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం సాధారణంగా. మరి ఇటువంటి కాంప్రహెన్సివ్ వర్క్లో ఈ ఐటీసీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేయడం అనేది అభినందనీయం. మా అందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ప్రజల ఆలోచనలో మార్పు రావాలి. వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పి అందరం కూడా వాళ్ళ అభిప్రాయాలు అనుకోవచ్చింది. దానికోసమే మీరు స్వచ్ఛంద సంస్థలు పనిచేయబోతున్నాయి అన్నమాట. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలో మంచి మార్పు తీసుకురావడం కోసమే మేమందరం కూడా రకరకాల చైతన్య కార్యక్రమాలు చేసి మార్పు తీసుకురావడానికి కృషి చేస్తాం. దానిలో ఒక భాగం పిల్లల మంచి ఈ మార్పు కోసం వాళ్ళ ఒక చేంజ్ ఏజెంట్స్, మార్పు కోసం వాళ్ళ ఒక ఏజెంట్స్గా గుర్తించి మన తల్లిదండ్రుల్లో మనం పోయి చెప్తే వింటవేరు, పిల్లలు చెప్తే వింటవేరు. అలాంటి కార్యక్రమాలు గత 40 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు చేసి ప్రజల ఆలోచనలు, రైతుల ఆలోచనలు, స్త్రీల ఆలోచనలు ఇలాంటి మార్పు తీసుకురావడం జరిగింది. అలాంటి అన్ని వ్యూహాలు కూడా ఈ మున్సిపాలిటీల్లో అమలు చేసి తప్పకుండా ఏదైతే మన కమిషనర్స్ ఆశిస్తున్నారో అలాంటి మార్పు కోసం మేము తప్పకుండా కృషి చేస్తాం. అందరూ కాంపాక్ట్ టౌన్ అంతా రైతువారీ టౌన్ కాబట్టి మనం చెప్పింది వింటారు, సహకరిస్తారు. కాబట్టి మీరు మా దగ్గర ఈ ఐటీసీ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశం ప్రకారం వాళ్ళ నార్మ్స్ ప్రకారం చేస్తానికి మేము మా సిబ్బంది అందరం కూడా రెడీగా ఉంటామని తెలియజేస్తూ, జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్స్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఓటర్ల జాబితా తయారీకి అధికారులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పంచాయతీ చట్ట నిబంధనల ప్రకారం నిర్వహణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రాల ఎన్నికల కమిషనర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. Every state has a state election commissioners who conduct, as you know, who are in charge of conducting the elections for the local bodies. And the state election commissioners, they have a standing committee so that we can discuss best practices among ourselves and also share what exactly is happening in the other states, and also to give a signal that this is an organization which works. This is a setup which is a constitutional body which has been set up to do a independent kind of work for the conduct of elections, and to share your understandings and learnings of what is happening in Rajasthan. We have people from Bapatla, Guntur and Angol. So we used to have two districts, Guntur and Prakasham earlier. In the Municipal Act, for the electors, for the voters, used to be the 1st of January. Our state, the electoral roll is based on the assembly electoral roll. So we have also asked the state government to make an amendment in the 12 have come from here and 13 from there. 86,000 and we will have cyclones in Nellore, in Ongol, and we will rush to help them. So to that extent, I'm slightly familiar with the geographical area. In addition, the setup of the district administration, and in addition the district administration, the setup of the Panchayati Raj institutions and municipal bodies country. We call different units of administration in municipal bodies, in Panchayati Raj institutions by different names. As you would have seen, a lot of changes have taken place after the introduction of the amendments in 1994, after which
the third tier of democratic institutions was solidly established. Now the elections are expected to be held every 5 years for grassroots level democratic institutions. Also, you would have seen the kind of influence that even a village elected representative has. Elected representatives at the panchayat level, at the zilla level, municipal bodies, mayors, corporators, ward members, the kind of influence which they wield now is tremendous. విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి సమస్య వచ్చినా ఫిర్యాదు చేయవచ్చని విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన సదస్సు అధ్యక్షులు ఫార్మర్ జిల్లా సెషన్స్ జడ్జ్ ఎన్ విక్టర్ ఇమాన్యుయల్ అన్నారు. బాపట్ల పట్టణంలోని సాయి ప్యాలెస్లో ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంఘం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక విజయవాడ వారి ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన సదస్సు నిర్వహించారు. వినియోగదారుడు అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించరాదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గతంలో కర్లపాలెం మండల ఏఈగా పనిచేసి పదవి విరమణ చేసిన మల్లెల కుమార్పై కొందరు డబ్బులు తీసుకుని ట్రాన్స్ఫార్మర్ బిగించలేదని ఫిర్యాదు చేశారు. కనీసం డబ్బులు కార్యాలయంలో కూడా చెల్లించలేదని వాపోయారు. అతనిపై చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించాలని కోరారు. అదేవిధంగా పేరలి గ్రామంలో పూరి ఇంటికి 1 లక్ష రూపాయలు బిల్లు వచ్చిందని కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రిటైర్డ్ ఏఈ మల్లెల కుమార్పై చర్యలు తీసుకోవాలని కమిటీ ఆదేశించింది. అదేవిధంగా పూరి ఇంటికి కరెంటు బిల్లు ఎందువల్ల వచ్చిందో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. 1వ వార్డులో లో వోల్టేజ్ సమస్య అధికంగా ఉందని దాన్ని పరిష్కరించమని అర్జీ వేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక సభ్యులు ఎస్ శ్రీనివాసరావు, ఆర్థిక సభ్యులు ఆర్సీహెచ్ శ్రీనివాసరావు, స్వతంత్ర సభ్యులు ఏ సునీత, జిల్లా పర్యవేక్షణ ఇంజనీర్ జి ఆంజనేయులు, విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. ఇది వచ్చి క్లాస్ మాత్రమే పెట్టారు. మీకు అందులో లోపల వేయాలి. 2 years లోపల వేయకూడదంటే దానికి వేయవచ్చు అని ఉంది దాంట్లో. అయితే ఈ ఫోరంలోకి రాదు. వేరే కోర్టులోకి పోయి రెవెన్యూ కానీ వేరే విధంగా మీరు వసూలు చేసుకోవచ్చు, కానీ దీంట్లోకి రాకూడదు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే అన్ఫార్చునేట్లీ వెంటనే మామూలుగా 2 years లోపల కానీ మీరు కానీ అవుట్ స్టాండింగ్ చూపించకుండా అడిగేటట్టు ఆ కేసులో డిస్కనెక్షన్ మాత్రం చేయకూడదు. మ్యాండేటరీ డిస్కనెక్ట్ చెప్తుంది. అయితే ఎప్పుడన్నా ఒక టైం ఉంటే ఇప్పుడు టైం 10 వచ్చినాయి అంటే అది ఎన్లైట్ పీపుల్ ఆల్సో మీరు కానీ అడిగితే చెప్తాను ఏవేవి ఉన్నాయి. కొన్ని అసలు మీరు జరుపుకున్నాం, మీరు వాటిని పాటించుకున్నాం, తెలిసి వెళ్ళిపోతున్నాయి అని తెలుస్తాను. ఇప్పుడు బాగా జనాలు పెరిగి లోడ్ ఎక్కువైంది, ఏసీలేనా ఉన్నాయి ఒకటి చెప్పాలి. మా యూత్ అంతా పెరిగేది. ఇప్పుడు ఏంటంటే మాకు పవర్ తాగలేదు. ఎప్పుడు ఇచ్చారు? 20 days బ్యాక్. 20 days ఏం చేస్తారు? ఇప్పుడు ఎంత ఉంది సార్? ఎంత ఉంది కెపాసిటీ? ఇప్పుడు ఎంత పెట్టాలి? అంటే సరిపోతుందా? అట్లే కాదు, శాంక్షన్ అసలు అది కాదు కదా మాట్లాడితే కాలే కాదు. లైసెన్స్ ఈజ్ రెస్పాన్సిబుల్. లైసెన్స్ మీన్స్ మీ సీఎం శ్రీనివాసరెడ్డి, మేము గణపవరం నుంచి వచ్చానండి. అక్కడ శ్రీనివాసరెడ్డి గ్రామంలో లో వోల్టేజీ ప్రాబ్లం. పోయిన కుమారి ఏఈ గారు అడిగితే మాకు లో వోల్టేజీ కింద ట్రాన్స్ఫార్మర్ పెడతామన్నారు. దాని కింద కాంట్రాక్ట్ చేసినాక కాంట్రాక్ట్ కింద డబ్బులు పెడతామని 1.5 లక్ష డబ్బులు తీసుకున్నారు. దిమ్మ మాసైతే గట్టించారు. ట్రాన్స్ఫార్మర్ బాడీగా 6 స్తంభాలు లాక్కొచ్చాం. వాటికి బాడీకి కూడా మేమే కట్టాము. కానీ మాకు ఇంత మట్టి 2 సంవత్సరాల నుంచి మాకు పరిష్కారం కాలేదు. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి మేము ఈ పరిష్కారాన్ని ఇక్కడ పరిష్కారం చేసుకోవడానికి వచ్చాము. సమస్యని
20 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 20 రోజుల్లో పూర్తి చేయకపోతే మళ్ళీ మా దగ్గరికి రమ్మన్నారు. మా గ్రామం కోసం మేము ఎక్కడికైనా వెళ్తానికి సిద్ధంగా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అగ్నిబాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి సమస్య వచ్చినా ఫిర్యాదు చేయవచ్చు. ఫార్మర్ జిల్లా సెషన్స్ జడ్జ్ ఎన్ విక్టర్ ఇమాన్యుయల్. జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి. రాష్ట్ర ఎన్నికల అధికారి నీలం సాహ్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.